టెండర్లో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చండి అధ్యక్ష. ఒకవేళ పేరు మార్చిన మనుషులకు కూడా చట్టంలో ప్రొవిజన్ ఉంది అధ్యక్ష, పేర్లు మార్చుకోవడానికి. మన ఒకవేళ మన పేరు నచ్చకపోతే కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక విధానంలో ఉంది. కంపెనీస్ యాక్ట్లో కూడా ఒకవేళ సేమ్ కంపెనీ ఒకవేళ పేరు మార్చుకున్నా తప్పలేదు అధ్యక్ష, పేరు మార్చుకోవచ్చు. ఇక్కడ పేరు మార్చుకున్నది అధ్యక్ష, పేరు మార్చుకున్నాకనే తతంగం మొదలైంది అధ్యక్ష. ఈ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే IL&FS సబ్సిడరీ యూనిట్ పేరు మారిన తర్వాత ఇందులోకి ఫాల్కన్ SG అనే ఒక ఫిలిపిన్ కంపెనీ దీంట్లో 52% ఒకసారి 28/10/2021 99% ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష. ఫాల్కన్ SG అనే ఫిలిపిన్ కంపెనీ. ఈ కంపెనీ కొన్న తర్వాత ఇది ఇక్కడ ఆగింది అధ్యక్ష, ఆగలే. ఈ ఫాల్కన్ SG కంపెనీ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చింది అధ్యక్ష. ఈ కంపెనీ అంటే ఏదైతే ఫాల్కన్ SG పేరు మీద 99% ఉందో ఆ 99% షేర్ని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ అనే సింగపూర్ కంపెనీ దీంట్లోకి వచ్చింది అధ్యక్ష. 1% మిగిలిపోయింది కదా అధ్యక్ష. ఆ 1% గాదే శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ 1% అతను కొన్నాడు అధ్యక్ష. 1% ఈ కంపెనీలో షేర్ కొన్న గాదే శ్రీధర్ రాజు ఈ కంపెనీకి CEOగా మారిండు అధ్యక్ష. అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి లోపలికొచ్చి దీన్ని మొత్తం తమ చేతిలోకి ఏ రకంగా తీసుకున్నారో గాదే శ్రీధర్ రాజు గారిని ఈ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి ఓనర్ను అంటే CEOని చేసేసి వ్యవహారం మొత్తం గాదే శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. ఇది ఇక్కడ కూడా ఆగిందంటే లేదు అధ్యక్ష. ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న 99% షేర్లని 100% కింద మొత్తం అంటే మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మినారు అధ్యక్ష. దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష?